సో గార్డెన్ వ్యూ అయిపోయి ఇప్పుడు బస్ అయితే ఎక్స్చేంజ్ అవుతున్నాం అనమాట. సో సిటీ రూట్కి అయితే ఎన్క్లేవ్ ఉంది, ఎక్కేస్తాము. సో ఇక్కడ కూర్చున్నాం, మా వైఫ్కి కొంచెం వేడిగా సైడ్గా ఉంది, లోపలికి వెళ్ళి కూర్చుంది. సో నేనైతే బయట కూర్చొని మొత్తం చూపిస్తా చూడండి, మీకు ఫొటోస్ అయితే వీడియో అయితే చూపిస్తాను. మొత్తం సిటీ వ్యూ కాబట్టి బిల్డింగ్లే కనపడతాయి అన్ని. సో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది చూడండి, అన్ని బిల్డింగ్స్ అనమాట. నిన్న ఇక్కడ బుకింగ్ టాంక్ వచ్చాం కదా, సేమ్ అక్కడే అనమాట ఇది. సో హెచ్ఎస్బిసి బిల్డింగ్ చూడండి, పెద్ద ఉంది. సో అన్ని ఇంతే అనమాట. సో ఇక్కడ నుంచి టైం ల్యాప్స్ లో పెట్టాను చూడండి. సో మొత్తం బిల్డింగ్ మొత్తం టక 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 టక, అసలు అన్ని బిల్డింగ్లే, పెద్ద బిల్డింగ్లే. నాకైతే ఇక్కడ బాగా నచ్చింది. సో ఇంకొంచెం క్లౌడీగా ఉంది కాబట్టి బాగుంది. అదే సన్నీగా ఉంటే కన్నా కొంచెం వేడిగా ఉంటుండే. సో క్లౌడీగా ఉంది, వారం పడేలాగా ఉంది కాబట్టి కొంచెం బాగా అనిపించింది అనమాట. సో సిగ్నల్ పడింది, అందుకే వెయిట్ చేస్తుండ్రు. సో మోనో రైల్ వెళ్తుంది చూడండి, మోనో రైలు లేకపోతే మెట్రోనో, మరి చాలా ఉన్నాయి ఇక్కడ. క్లియర్ ఎక్స్ప్రెస్ అయితే ఫాస్టెస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. ఎయిర్పోర్ట్ నుంచి సిటీలోకి కేఎల్ సెంటర్ వరకు వస్తుంది. ఇది తర్వాత మెట్రో ఉంటుంది, మోనో రైల్ ఉంటుంది, మళ్ళీ సిటీ ట్రైన్ ఉంటుంది, చాలా ఉన్నాయి అనమాట. మేమైతే ఒకటి కూడా ఎక్కలేదు, ఎందుకంటే మేము క్యాబే బెస్ట్ అనిపించింది. అవి వెళ్ళి అక్కడ వెళ్ళి ఇక్కడ తిరిగి రావడం అని. సో టైం ల్యాప్స్ లో అయితే పెట్టేసా చూడండి, మొత్తం సిటీ మొత్తం అట్లా కనపడుతుంటది. సో ఇక్కడ అన్ని ఆపుకుంటూ వెళ్ళిపోతుండు. సో మ్యాక్సిమం ఎవరు దిగట్లేదు అనమాట, ఎందుకంటే అందరూ సిటీ మొత్తం జస్ట్ అలా చూడడానికి కూర్చున్నట్టున్నారు. ఒకరు కూడా స్టాప్ దిగుతాం అనుకోవట్లేదు, అందరు కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట సిటీ మొత్తం అలా తిరుగుతా ఉంటే. చాలా బాగా అనిపిస్తుంది. సో దీంట్లో అయితే మనకి చాలా కాస్ట్ సేవింగ్ అవుతుంది. సో మేమైతే పెట్రోనస్ టవర్కి, కేఎల్ టవర్కి సపరేట్గా వెళ్ళాం. ఇదైతే ఈ బస్సులో కూర్చుంటే వీళ్ళే తీసుకెళ్ళిపోతారు అనమాట. సో కోలాలంపూర్ అన్ని పెద్ద బిల్డింగ్లే. సో ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్కటి అనౌన్స్ చేస్తూ ఉంటాడు అనమాట. సో అలా మొత్తం అయితే చూస్తాము. సో మేమైతే ఏం దిగట్లేదు, జస్ట్ అలా కూర్చొని వ్యూయింగ్ చేస్తున్నాం. సో మొత్తం మలే స్ట్రీట్స్, ఊర్లో ఉండేవాళ్ళు, లోకల్స్ అన్ని మొత్తం దీంట్లో కూర్చుంటే మొత్తం తెలిసిపోతుంది. లిటిల్ ఇండియా, చైనా టౌన్ అన్నీ వస్తాయి అన్నమాట దీంట్లోనే. చూడండి మలేషియాలో ఉన్న ఇల్లులే, షాప్స్, హోటల్స్ అన్ని సేమ్ అన్నాయి. ఇక్కడెక్కడ అన్ని చూపిస్తున్నారు చూడండి, అన్ని కనబడుతున్నాయి చూడండి. షాప్స్, రెస్టారెంట్స్ అన్ని జస్ట్ అలా వీడియో అయితే తీసేసాను.
సో జస్ట్ అలా అయితే అన్ని తిరిగేస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ మాస్క్ లేకపోతే ఏదో ఒకటి ఆర్మ్ కన్వెన్షన్ మాల్ సెంటర్ ఏదో వచ్చింది. సో ఇక్కడ కూడా ఒకటి దిగలేదు, జస్ట్ అలా చూసేస్తున్నారు అంతే. సో మెక్డొనాల్డ్స్ వచ్చింది. సో ఇక్కడైతే మెక్డొనాల్డ్స్ లో వెజ్ అనేది ఉండదట ఇక్కడ మలేషియాలో. నేను చూసి తిన్నామని వచ్చి రిటర్న్ వచ్చేసాము. సో జేపీ మోర్గన్ కంపెనీ, అన్ని కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ కూడా. Tapa became Malaysia's first food truck park that brings together local food truck operators and food lovers towards urban street dining culture from daily at 6 p.m. until 12 a.m. సో నెక్స్ట్ కేఎల్ టవర్ వస్తుంది అనుకో, పెట్రోనస్ టవర్ వస్తుంది. వచ్చింది అదే పెట్రోనస్ టవర్. సో ఇంటర్ కాంటినెంటల్ కల్చర్ హౌస్ అనుకుంటా. ఈఓబి బ్యాంక్ వచ్చేసింది పెట్రోనస్ టవర్స్. సో ఈ పెట్రోనస్ టవర్స్ చూడండి అసలు ఎలా కట్టారంటే అలా కట్టారు. సో అది కనబడుతుంది. ఇక్కడ మధ్యలో చైనీస్ టెంపుల్ ఉంది చూడండి, ఇక్కడ చైనీస్ వాళ్ళ టెంపుల్. It was designed specifically and associated in association with KLCC architect. The Kelantan Towers were built on the site of the Kuala Lumpur First Place with bedrock depth of 120 చైనీస్ టెంపుల్ కూడా అసలు ఎక్కడ ఎవరు దిగట్లేదు, అందరు దిగా కూర్చొని చూస్తున్నారు. సో పెట్రోనస్ టవర్ చూడండి అసలు ఎలా కట్టారంటే అలా కట్టారు. నైట్ కూడా అయితే వజ్రం లాగా తెలుస్తుంటది. అసలు అన్ని ఫ్లోర్ ఎలా కట్టారు, ఎలా మెయింటైన్ చేస్తున్నారంటే గ్రేట్. అసలు మీకు ఫౌంటైన్ అవన్నీ ఇంతకుముందు వీడియోస్లో చూపించాను. ఒకసారి మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి మలేషియా టూర్లోకి వెళ్తే మీకు కనబడతాయి వీడియోస్ అన్ని. సో సూర్య కేఎల్సిసిలో ఫౌంటైన్ అండ్ నైట్ పూట వాటర్ షోస్ ఉంటాయి, అవి కూడా వీడియో తీసి పెట్టాను నేను. సో ఇప్పుడైతే మేమేం దిగట్లేదు అనమాట, ఆల్రెడీ చూసాము. సో జస్ట్ అలా వ్యూవింగ్ అనమాట. అసలు చూడండి అసలు ఎలా వజ్రం లాగా గ్లాసెస్ తో బల్ల మెరిసిపోతుంది. అసలు బల్ల మెయింటైన్ చేస్తున్నారు దీన్ని. చూడండి అసలు ఎలా వజ్రం లాగా సిల్వర్ కలర్ లో వజ్రం లాగా మెరిసిపోతుంది. Stop number 6, Petronas Twin Towers. Stop number 6, Petronas Twin Towers of KLCC. చూడండి అసలు ఎంత బాగా బస్సులో నుంచి కూర్చొని బాగా కనబడుతుంది అనమాట. సో మన నైట్ వెళ్ళిందాము. సో ఇది కింద అయితే ఇలా ఉంటుంది అనమాట. కింద నుంచి పై వరకు అలా జస్ట్ అలా తీసే చూడండి. And rubber estate type. It sits on 2.6 hectares of land with
In 1989, this building became the Malaysia Tourism. సో నెక్స్ట్ కేఎల్ టవర్ వచ్చింది. సో మేమైతే దిగలేదు, జస్ట్ అలా వీడియో తీస్తే అందే. మేము ఆల్రెడీ చూసాం, 2 times వెళ్ళాము కేఎల్ టవర్కి, 3rd time వచ్చాము. సో నెక్స్ట్ ఫారెన్ ఎక్స్చేంజ్ దగ్గరికి అయితే వచ్చాము, ఎక్స్చేంజ్ టవర్ ఇక్కడికైతే వచ్చేసాము. సో చూస్తున్నాగానే బస్సు స్టార్ట్ అయిపోయింది. నేను టకటక ఎక్కేసాను, లేకపోతే వెళ్ళి మిస్ అయిపోయాను బస్సు. సో ఎక్కేసాము. సో మా టూర్ అయితే అయిపోయింది అనమాట, సిటీ టూర్ అయితే. ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నా ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ లాగ్ లో కలుద్దాము. మేము ఇప్పుడైతే హోటల్కి వెళ్తున్నాం అనమాట.